మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే కాకినాడలో సంచలనం సృష్టించిన కేసులో సాదిక్ ఖాన్ను కస్టడీకి ఇవ్వాలంటూ సర్పవరం పోలీసులు మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాదిక్ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే ఈ రోజు పబ్లిక్ హాలిడే కావడంతో కస్టడీ పిటిషన్ రేపు పరిశీలిస్తామని కోర్టు తెలిపినట్టుగా సమాచారం. కస్టడీకి అనుమతి లభిస్తే సాదిక్ను విచారించి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఏఈ నోకరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వర జనతని కామేశ్వరరావు. సో మొత్తంగా ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే సాదిక్ సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు ఏంటి, ఏం లింకులు ఉన్నాయి, ఉగ్ర లింకులు ఉన్నాయా, లేదంటే అసలు విదేశాల లింకులు ఏంటి, ఇలా చాలా రకాలుగా డిస్కషన్ అవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? సో సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఏఈ సామూహిక ఆత్మహత్య కేసు సంబంధించి అయితే మాత్రం నిన్న సాదిక్ మీద పిటిషన్ కోరుతూ, కస్టడీ పిటిషన్ కోరుతూ పోలీసులు అయితే మాత్రం మొబైల్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి అయితే మాత్రం మొబైల్ కోర్టులో పిటిషన్ వేసిన అనంతరం కూడా పోలీసులు అయితే మాత్రం విచారణ చేసి పిటిషన్ పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు పబ్లిక్ హాలిడే కావడంతో కస్టడీ పిటిషన్ రేపటికైతే వాయిదా పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే సాదిక్ ఖాన్ అయితే మాత్రం కాకినాడ సబ్ జైలుకి అయితే తరలించారు. సబ్ జైల్లో సాదిక్ ఖాన్ అయితే ప్రస్తుతానికి ఉన్నారు. దానికి సంబంధించి రేపు సాదిక్ ఖాన్ సంబంధించి కస్టడీ పిటిషన్ అయితే మొబైల్ కోర్టు అయితే మాత్రం పరిశీలించున్నారు. పరిశీలన అనంతరం కూడా 6 రోజుల పాటు కస్టడీకి ఇస్తే మాత్రం మరిన్ని వివరాలు అయితే రాబడతామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సాదిక్ మీద అయితే మాత్రం సర్పవరం పోలీస్ స్టేషన్, అదేవిధంగా రాజమండ్రి పిఎస్లోనూ కూడా పలు కేసులు అయితే నమోదైనాయి. దానికి సంబంధించి నిన్న కస్టడీ పిటిషన్ కోరింది అయితే సర్పవరం పోలీసులు అయితే మాత్రం కస్టడీ పిటిషన్ కోరారు. దానికి సంబంధించి సాదిక్ సంబంధించిన పలు కోణాల్లో అయితే మాత్రం దర్యాప్తు చేయాల్సి ఉంది. దానికి సంబంధించి అనేక కోణాల్లో ఆయన మీద దర్యాప్తు అనంతరం కూడా కొన్ని నిజాలు రాబట్టే అవకాశం ఉందని చెప్పి సర్పవరం పోలీసులు అయితే చెప్పారు. దానికి సంబంధించి ఈ రోజు అయితే మాత్రం పరిశీలించాల్సిన మొబైల్ కోర్టు అయితే మాత్రం పబ్లిక్ హాలిడే సందర్భంగా రేపైతే మాత్రం కస్టడీ పిటిషన్ పరిశీలిస్తాం. దానికి సంబంధించి ఇప్పటికే కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ ఇవ్వాలా అనే దాని మీద అయితే మాత్రం రేపు కోర్టు అయితే మాత్రం మొబైల్ కోర్టు అయితే మాత్రం చెప్పనుంది. దానికి సంబంధించి ఇప్పటికే మరికొద్దిసేపటి కింద సర్పవరం పోలీసులు కూడా వివరణ అడగగా దానికి సంబంధించి అయితే మాత్రం రేపు కస్టడీ పిటిషన్ అయితే మేము కోరాం. దానికి సంబంధించి రేపు అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వారు తెలిపారు. దానికి సంబంధించి కస్టడీ పిటిషన్లో 6 రోజుల పాటు మేము మెన్షన్ చేసాం. 6 రోజుల్లో కూడా కస్టడీకి తీసుకుని అయితే మాత్రం ఆయన విచారించనున్నాం. దానికి సంబంధించి ఇంకా ఏదైతే ఉందో ఏఈ నోకరాజు సంబంధించిన ఆస్తుల బదలాయింపు, దానికి సంబంధించిన నోకరాజు అల్లుడు సంబంధించిన ఏదైతే ఉందో పాయిజన్ డెత్, దానికి సంబంధించిన కుటుంబం సంబంధించి ఆత్మహత్యలకు ప్రేరేపణ, ఇవన్నీ కేసుల మీద అయితే మేము విచారణ జరపనున్నాం. దానికి సంబంధించి మొత్తం అన్ని కోణాల్లోనూ ఇప్పటికే సాదిక్ ఖాన్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో సన్నిహితులందరినీ కూడా విచారిస్తున్నాం. దానికి సంబంధించి సాదిక్ ఖాన్ కుటుంబ సభ్యులను కూడా విచారించాం. దానికి సంబంధించి సాదిక్ ఖాన్ కస్టడీ తీసుకున్న అనంతరం కూడా మొత్తం కూడా ఈ కేసులు బదలాయింపు, ఆస్తులు సంబంధించి నగలు బదలాయింపు ఏ విధంగా చేశారు, ఏ మేరకు అయితే మాత్రం ఏ కుటుంబం నుంచి సాదిక్ ఖాన్ ఆస్తులు లాగేసుకున్నారనే దాని మీద కోణాల్లో, దానికి సంబంధించి వీరంతా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించిన ప్రేరేపణ, దానికి సంబంధించి ఏదైతే ఉందో సౌజన్య మరణ వాంగ్మూలం ఇచ్చిన లేఖ సంబంధించి అయితే విచారణ జరగాల్సి ఉంది. విచారణ అన్నింటిలోని కూడా ఈ 6 రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది. కొనసాగిన నేపథ్యంలో మొత్తం మరిన్ని వివరాలు అయితే మేము కస్టడీలో మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో తీసుకున్నట్టు సర్పవరం పోలీసులు అయితే తెలిపారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు అయితే సంచలనం రేపింది. దానికి సంబంధించి నిన్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా ఏదైతే ఉందో నోకరాజు మనవడిని కార్తీక్ రెడ్డిని వెంటబెట్టుకుని జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ వద్దకు అయితే వచ్చి మొత్తం ఒక ఫిర్యాదును అయితే చేశారు సాదిక్ ఖాన్ మీద. అంటే ఒక కుటుంబాన్ని నలుగురు చనిపోవడానికి గల కారణం సాదిక్ ఖాన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కాకినాడ జిల్లా ఎస్పీ ఉదయ్ శ్రీనివాస్ కూడా కలెక్టర్తో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఉందో నోకరాజు మనవడితో కూడా ఒక కంప్లైంట్ అయితే ఇప్పించారు. దానికి సంబంధించి నోకరాజు మనవడు కూడా సాదిక్ ఖాన్ సంబంధించిన మొత్తం వివరాలను అయితే మాత్రం నిన్న కలెక్టర్కి అయితే తెలిపారు. అనంతరం కూడా మీడియా ముఖంగా కూడా నోకరాజు మనవడు కార్తీక్ రెడ్డి అయితే మాత్రం తెలపడం జరిగింది. తన తల్లిని ఏ విధంగా వేధించారు, తన తాతయ్యని అమ్మమ్మని కూడా ఏ విధంగా సాదిక్ ఇబ్బంది పెట్టాడు, మొత్తం కూడా గత 2 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడనే దాని మీద మీడియా ముఖం కూడా ఏఈ నోకరాజు మనవడు కార్తీక్ రెడ్డి అయితే వివరించారు. దానికి సంబంధించి నిన్న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఘాటుగా స్పందించారు. కఠినమైన చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ఏదైతే ఉందో నోకరాజు సంబంధించిన ఆస్తులు ఏ విధంగా బదలాయించే ఆస్తులన్నీ కూడా కార్తీక్ రెడ్డికి వచ్చేటట్టు చేయాలి. దానికి సంబంధించి కార్తీక్ రెడ్డి సంబంధించిన వాళ్ళ నాన్న ఏదైతే జగదీష్ రెడ్డి ఆయన సంబంధించిన బిల్లులు కూడా
మొత్తం కూడా ఈ మనవడికి కార్తిక్ రెడ్డికి వచ్చేటట్టు చూడాలి, ఈ నిందితుడిని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కూడా ఒక కంప్లైంట్ అయితే రేజ్ చేశారు. దానికి సంబంధించి ఈ కుర్రోడు ఏదైతే ఉందో కార్తిక్ రెడ్డి కూడా ఒక కంప్లైంట్ అయితే ఇప్పించడం జరిగింది. మొత్తం మీద ఎపిసోడ్ రోజుకు ఒక మలుపు తిరుగుతూ మొత్తం కూడా ఈ మొత్తం కూడా ఎపిసోడ్ నడుస్తుంది. రైట్ థ్యాంక్ యూ కామేశ్వరరావు. ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్.